మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక వింత ఘటన జరిగింది. ఈ వింత ఘటనలోని పోలీసులు పరువు పోయే విధంగా అయితే కొంతమంది పోలీసులు కుమ్మక్కయ్యారు. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగింది? ఆ వింత ఘటన అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. మీకు పూర్తిగా క్లారిటీగా చెప్తాను. మీరు ఒక క్లారిటీకి వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే చిత్తూరు జిల్లాలోని నెల్లూరు మండలంలోని ఒక వ్యక్తి ఉన్నాడన్నమాట. ఆ వ్యక్తి పేరేంటంటే సెల్వం. ఆ వ్యక్తికి దొంగ నోట్లు అంటే ఏదైతే ముఠా ఉందో దొంగ నోట్ల ముఠా, ఆ ముఠా సభ్యులతోటి లింక్ ఉందన్నమాట. సో, అదే క్రమంలోనే ఆ సెలవు అనే వ్యక్తి తమిళనాడుకి చెందిన ఇద్దరు వ్యక్తులతోటి కాంటాక్ట్ అయ్యాడు. ఎలా కాంటాక్ట్ అయ్యాడంటే, "నా దగ్గర దొంగ నోట్లు ఉన్నాయి. ఈ దొంగ నోట్లన్నీ కూడా మీకిస్తాను. ₹1,00,00,000 దొంగ నోట్లు ఇస్తాను. మాకు 10,00,000 ఇస్తే గనక" అని చెప్పేసి వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నాడు. సో, ఇక్కడి దాకా బాగానే ఉంది కదా! ఇక్కడ ఒక సంచలన ట్విస్ట్ ఉందన్నమాట. సో, ఇక్కడి దాకా బాగానే మాట్లాడుకున్నారు. అటు నుంచేమో తమిళనాడోళ్ళు కూడాను పాపం ఈ ఏదైతే మనకి చిత్తూరు జిల్లాలో నెల్లూరు మండలం ఉందో, ఆ నెల్లూరు మండలానికి అక్కడికొచ్చారు. వస్తే ఇతను సెల్వం కూడా ఎళ్ళాడమాట. ఈ ₹1,00,00,000 దొంగ నోటు కరెన్సీ ఏదైతే ఉందో ఇద్దామని చెప్పేసి చెప్తే సెల్వం కూడా అక్కడికెళ్ళాడు. వాళ్ళేమో డబ్బులు తీసుకొని వచ్చారు స్పాట్‌లోకి. వచ్చిన క్రమంలోని ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ చూసారన్నమాట వాళ్ళు. ఏం ట్విస్ట్ అంటే అది ఈ సెల్వంతో పలంగాను యూనిఫార్మ్ వేసుకొని ఇద్దరు పోలీసులు ఒకేసారి ఎంట్రన్స్ అయ్యారన్నమాట. ఎంట్రన్స్ ఏ విధంగా అయ్యారంటే వాళ్ళు ఒక ఏఎస్ఐ, ఒక ఏఆర్ కానిస్టేబుల్. సో, వీళ్ళు ఎప్పుడైతే పోలీస్ బట్టలేసుకొని ప్రత్యక్షమయ్యారో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తమిళనాడు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు కూడా 10,00,000 తీసుకొనొచ్చారు కదా! వాళ్ళ డబ్బులు వదిలేసి అక్కడి నుంచి ఒకేసారి పరారయ్యారన్నమాట. ఒకేసారి ఎందుకు పరారయ్యారంటే, "మేము దొంగ నోట్లు తీసుకోవడానికి వచ్చాం. మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినట్టున్నారు పోలీసులు. ముందుగానే ఇన్ఫర్మేషన్ దొరికిందేమో" అని చెప్పి భయంతోటి వాళ్ళు అక్కడి నుంచే పారిపోయారు. పారిపోయేటప్పటికి ఎవరైతే సెలవం ఉన్నారు కదా! సెలవం అదే అదునుగా చూసుకొని, ఆ సెలవం అదే విధంగా ఇద్దరు పోలీసులు కూడాను ఆ 10,00,000 తీసుకొని అక్కడి నుంచి ఉడాయించారు. సో, ఉడాయించేసరికి ఈ సెలవం అదే విధంగా ఇద్దరు పోలీసులు కూడా ఇంక ఈ డబ్బులన్నీ కూడా మాకు దక్కేసినియి. ఇంక మేము ఎవరికీ భయపడిన అవసరం లేదని చెప్పేసి ఒక మామిడి తోటలోకెళ్ళి, ఈ మామిడి తోటలో చక్కగా ఈ డబ్బులన్నీ కూడాను పంచుకుంటా ఉన్నారన్నమాట. ఇటువంటి క్రమంలోనే ఇదే సమయంలో ఒక ట్విస్ట్ ఇచ్చారు వాళ్ళకి. అదేం ట్విస్ట్ అంటే ఎవరైతే తమిళనాడు నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులున్నారో, ఆ ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చింది రూపాయో, ₹2 కాదు కదా! వదిలేసి ఎళ్ళిపోవడానికి 10,00,000 తీసుకొచ్చారు. ఈ 10,00,000 పోయేటప్పటికి వాళ్ళు పారిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్లి ఆలోచించారన్నమాట. ఈ 10,00,000 పోలీసులను చూసి మనం వదిలేసి వచ్చేసాం. కానీ సెలవం మాత్రం అక్కడ పోలీసులకి ఎటువంటి భయం లేకుండానే నిర్భాండంగా అయితే నుంచున్నాడో, పోలీసులంటే భయమే లేకుండా ఉన్నాడక్కడ. అసలు ఇదంతా కూడా చేసింది సెలవే చేశారంటావా? అనే విధంగా అయితే వీళ్ళు గుసగుసలాడుకున్నారు. వీళ్ళే మాట్లాడుకున్నారు. వీళ్ళకి ఆలోచన వచ్చిందన్నమాట. ఎక్కడైతే మనం డబ్బులు పోగొట్టుకున్నామో, ఏ మండలంలో అయితే పోగొట్టుకున్నామో అదే మండలం. నెల్లూరు మండలం అంట అది. చిత్తూరు జిల్లాలో ఉంది. అయితే ఆ నెల్లూరు మండలం పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్లి మొత్తం తతంగం అంతా చెప్పారన్నమాట. మేము ఇలాగా అతనితో కాంటాక్ట్ అయ్యాము. సెలవ్ అనే వ్యక్తి. ఆ సెలవ్ అనే వ్యక్తి మాకు ₹1,00,00,000 నకిలీ కరెన్సీ ఇస్తానంటే మేము 10,00,000 తీసుకొనొచ్చాం. తీసుకొనొస్తే వాళ్ళు సెలవ్ అనే వ్యక్తితో పలంగా ఇద్దరు పోలీసులు కూడా వచ్చారు. ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు వచ్చారు. ఈళ్ళిద్దరూ వచ్చి రావడంతో మేము మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చారని చెప్పేసి, ఆ డబ్బులు ఆడ వదిలేసి మేము పారిపోయామని చెప్పేసి పూస గుచ్చినట్టు ప్రతీది కూడా చెప్పారు వాళ్ళు. సో, చెప్పేటప్పటికి ఇంకేముంది పోలీసులు వాళ్ళ యొక్క ఏదైతే ఫోను నంబర్ గట్టా ఉన్నాయో ఇయన్నీ కూడా ట్రేస్ చేశారు. ట్రేస్ చేస్తే వీళ్ళు చక్కగా మామిడి తోటలోని డబ్బులన్నీ కూడా పంచుకుంటూ ఎంజాయ్ చేస్తా ఉన్నారన్నమాట. ఇంక మమ్మల్ని ఎవరు పట్టుకోలేరని. తిరిగి వాళ్ళకి రివర్స్ ట్విస్ట్ అయింది పోలీసులకి, అదే విధంగా సెలవు అనే వ్యక్తికి. ఎళ్లి వెంటనే రైడ్ చేశారు. రైడ్ చేస్తే డబ్బులు పంచుకుంటా ఉన్నారన్నమాట. అటువంటి సమయంలోని ఆ నెల్లూరు పోలీసులైతే పట్టుకుంటా ఉన్నారన్నమాట. పట్టుకొని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఆళ్ళతో పలంగాను ఎవరైతే తమిళనాడు నుంచి వచ్చారో కదా! వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇక్కడ మనం మెయిన్‌గా చూడవలసింది ఏంటంటే, ఎవరైతే ఈళ్ళు దొంగ కరెన్సీని చలామణి చేస్తున్నారంటే ఈళ్ళు దేశానికి ఎంత చెడ్డ మీరే చెప్పండి ఒకసారి. సో, అటువంటి వ్యక్తులతోటి ఇద్దరు పోలీసులు కుమ్మక్కమయ్యి, ఇంకో దొంగ దగ్గర డబ్బులు దెబ్బారంటే, ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే పరువు పోయినట్టే గదా! సో, దీన్ని పోలీస్ డిపార్ట్‌మెంట్ సీరియస్‌గా తీసుకుందన్నమాట. సీరియస్‌గా తీసుకొని ఎవరెవరైతే దీని ఎనకాల ఉన్నారో, ఇంకేమైనా పోలీసులైనా ఉన్నారా? అనే విషయం మీద, అనే కోణం మీద అయితే పూర్తిగా ఎంక్వైరీ చేస్తామన్నమాట. సో, ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇక్కడ ప్రజల్ని రక్షించవలసిన పోలీసే దొంగలతో చేతులు కలిపితే ఎలా అని చెప్పేసి ఇప్పుడు చెప్తానన్నమాట. ఎందుకంటే, కొంతమంది పోలీసుల వల్ల డిపార్ట్‌మెంట్ పరువు పోతుంది. దయచేసి అటువంటి బుద్ధులున్న వాళ్ళు దయచేసి మానుకోండి. ఎందుకంటే, పోలీసులో దగ్గర దగ్గర 95% ప్రతి ఒక్కరు కూడాను న్యాయంగానే ఉంటారన్నమాట. ఒక 5% ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల అయితే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి చెడ్డ పేరొస్తుంది. ఇప్పుడు వీళ్ళు దొంగ నోట్లు, కరెన్సీ ఎవరైతే చలామణి చేస్తానికి వీళ్ళు ఉన్నారో, వీళ్ళతో చేతులు కలపడం వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థనే ప్రజలేమనుకుంటారు? పోలీసులంతా ఇంతే, ఎప్పుడు చూసినా గాని ఏదో ఒక
దొంగలతో చేతులు కలుపుకొని వాళ్ళే డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అవినీతికి పాల్పడుతూ ఉంటారని ఒక చెడ్డ పేరు వచ్చేస్తది కదా! సో, అటువంటి చెడ్డ పేరు ఎవరి వల్ల వస్తుంది? ఒక 5% ఉన్నారు కొంతమంది. ఆళ్ళ వల్లే వస్తుందన్నమాట. దయచేసి నేను చెప్తుంది ఒకటే. దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి అటువంటి మచ్చ తీసుకురావద్దు. మీకు అటువంటి ఏమైనా తప్పుడు ఆలోచనలు ఉంటే గనుక మానుకోండి. పోలీస్ వ్యవస్థ అనేది మన సమాజం కాపాడడం కోసమే పోలీస్ వ్యవస్థ. అంతేగాని సమాజాన్ని మనం తొక్కేయడం కోసం కాదు. ఇటువంటి సమాజంలోని ఇటువంటి శక్తులుంటే ఆ శక్తులు పట్టుకోవడానికే పోలీస్ వ్యవస్థ. అంతేగాని అటువంటి శక్తులకి మనం ఎంకరేజ్ చేసి వాళ్ళతోని చేతులు కలిపి ఇటువంటి పనులు చేయడం వల్ల మిగతా ప్రజలందరూ కూడా నష్టపోతారన్నమాట. నిజంగా దీని మీద డీజీపీ సార్ అయితే చాలా సీరియస్ అవుతారు నాకు తెలిసి మట్టుకు. ఎందుకంటే చాలా పెద్ద తప్పిదం. దొంగ నోట్లంటేనే దానికి అసల బెయిల్ ఉండదేమో. దొంగ నోట్లు చాలామంది అలా చేయకూడదు. మరి అటువంటి వ్యక్తులతోటి వీళ్ళు చేతులు కలిపారంటే వాళ్ళసలు వదులుతారా? చెప్పండి. వాళ్ళకి నాకు తెలిసిన మట్టుకైతే డిపార్ట్‌మెంటు క్రమశిక్షణ చర్యలతో పరంగాను చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఆళ్ళ మీద. నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే డీజీపీ సార్ ఆళ్ళు వదలడు. ఎందుకంటే మామూలు విషయం కాదు కదా ఇది. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా తెలిసిపోయింది. ఇప్పుడు న్యూస్ పేపర్‌లోని, న్యూసుల్లో గట్టా ప్రచురితం అయితా ఉంది. సో, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్ మ్యాటరు దొంగ నోట్లు ఎవరైతే చలామణి చేద్దామని తమిళనాడు నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు, అదేవిధంగా వీరు ₹1,00,00,000 దొంగ నోట్లు ఇస్తా అని చెప్పినటువంటి ఈ సెలవం గురించి మర్చిపోయి ఇప్పుడు పోలీసుల చుట్టూ తిరుగుద్ది మ్యాటరు. పోలీసులే చేతులు కలిపారు. ఇదంతా ఎంతవరకు కరెక్టో పోలీసులు కాపాడవలసిన పోలీసులు ఇటువంటి పనులు చేస్తే ఏంటి అని అంటా ఉంటారు. అంతే కాకుండా ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ ఏదుందో ఆ గవర్నమెంట్ కూడా విమర్శలు చేస్తా ఉంటారన్నమాట. ఈ ఇద్దరి వల్ల. ఇక్కడ గవర్నమెంట్‌కి దానికి సంబంధం లేదు. కానీ విమర్శ చేసేవాళ్ళు ఏం చేస్తారు? విమర్శ చేసేవాళ్ళు ఏదో ఒక కారణం దొరకాలి వాళ్ళకి. ఇప్పుడు ఇద్దరు పోలీసుల వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి చెడ్డ పేరు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు తెచ్చేస్తారన్నమాట. సో, అందుకనే డీజీపీ సార్ దీని మీదైతే నాకు తెలిసిన మట్టుకైతే చాలా తీవ్రమైన పరిణామాలు తీసుకుంటాడు. చాలా తీవ్రమైన సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తుందన్నమాట. సో, నేను చెప్తుందేంటంటే దొంగ నోట్లు చలామణిలు ఇప్పటి వరకు ఉన్నట్టు ఉన్నాయి. చాలామంది మీరు నోట్లు తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తగా తీసుకోండి. ఏటీఎంలోంచి మీకు డబ్బులొచ్చినప్పుడు కూడా ఏదైతే విత్‌డ్రావల్ చేసుకుంటారో ఆ నోట్లు మీరు చూసుకోండి ఒకసారి. ఎందుకంటే బై చాన్స్ దొంగ నోట్లు వస్తే గనక అక్కడే మీకు సీసీ కెమెరా ఉంటది కాబట్టి ఆ సీసీ కెమెరా ముందు ఇలా చూపించండి. చూపిస్తే రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన వెంటనే మీరు నియరెస్ట్ ఏదైతే స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంకు, ఐసీసీ బ్యాంక్ అయితే ఐసీసీ బ్యాంకు, ఆంధ్ర బ్యాంక్ అయితే ఆంధ్ర ఏ బ్యాంక్ అయినా గాని తీసుకెళ్ళి చూపిస్తే గనక మీకు 100% ఆ దొంగ నోట్‌ని వాళ్ళు మార్చిస్తారు. కాకపోతే ఏదైతే మీరు ఏటీఎం నుంచి తీస్తారు కదా! ఏటీఎం నుంచి తీసిన వెంటనే మీరు ఆ కెమెరా ముందు చూపించండి. ఎందుకంటే ప్రూఫ్ కావాలి. మీరు అక్కడికెళ్ళిన తర్వాత కూడా చెప్పొచ్చమాట. ఇలాగ మేము దొంగ నోట్లు మాకు ఏటీఎం నుంచి వచ్చినాయి. కావాలంటే మీరు చూడండి. మీరు రికార్డ్ కూడా చేశాను అక్కడ చూపించాను కూడా అని చెప్పేసి ఒక ప్రూఫ్ ఉంటది మీకు. సో, ఈ విధంగా అయితే దొంగ నోట్ల గురించి అయితే పోలీసులు పట్టుకున్నారు. అక్కడ దొంగ నోట్లయితే లేవు. సెలవు అనే వ్యక్తి దగ్గర అయితే ఏ దొంగ నోట్లు లేవు. వాళ్ళు మోసం చేద్దామని చెప్పేసి పక్కా ప్లానింగ్ తోటి సెలవం ఇద్దరు పోలీసులతోటి చేతులు కలిపి ఈ ప్లానింగ్ ఏసారన్నమాట. యాక్చువల్లీ దొంగ నోట్లు అక్కడ ఏమి లేవు అతని దగ్గర. ఈ 10,00,000 తీసుకొస్తే దొంగలు ఎంట్రన్స్ చేస్తే వాళ్ళు చూసి పారిపోతారు. ఆ 10,00,000 మనం పంచుకుందాం అని చెప్పేసి ముందుగానే ప్లానింగ్ ఏసారన్నమాట ఈళ్ళు. ఆ విధంగా అయితే వాళ్ళు వదిలేసి ఎళ్ళిపోయారు. కానీ ఆళ్ళు తెలివితేటలతోటి వాళ్ళు 10,00,000 కూడా పోయింది. ఇది సెలవం చేసే పనే కదా అని చెప్పేసి తెలివితేటలతో వాళ్ళు ఆలోచించడం వల్ల వీళ్ళు ముగ్గురు కూడా పట్టుపడ్డారన్నమాట. ఏదైనా గాని దొంగతనం గాని, రంకుతనం గాని ఎన్నాళ్ళు ఆగదు. దొంగతనం చేసి ఈ విధంగా డబ్బులు ఎత్తుకుపోదాం అనుకున్నారు వాళ్ళని మోసం చేసి. వాళ్ళు మోసగాళ్ళే. ఎందుకంటే సమాజానికి చీడపురుగులే వాళ్ళు కూడా. కానీ ఇక్కడ ఏదైనా గాని మోసమైనా, దొంగతనమైనా ఏదైనా గాని మీరు చేసేది తప్పైతే గనక ఈ రోజు కాకపోయినా రేపైనా పట్టుబడిపోతారన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఇదే. సో, చూసారు కదా! ఇటువంటి నేరాలు జరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ దొంగ నోట్ల విషయంలోని చాలా క్లారిటీగా ఉండండి. ఏదైతే మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు కూడా ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి. దొంగ నోట్ల గురించి అయితే ఈ న్యూస్ వైరల్ అవుతోంది. సో, ఇప్పుడు దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే మన సమాజంలో జరుగుతున్నటువంటి ఈట్లి మీద మంచి కామెంట్ చేయండి. ఇటువంటి మోసాల మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ చదివిన 10 మంది తెలుసుకోవాలన్నమాట. ఈ మోసాల గురించి కొంచెం దూరంగా ఉండాలన్నమాట. కొంచెం అవగాహన వచ్చే విధంగా ఉండేలాగా అయితే ఒక మంచి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పటికప్పుడు మంచి మంచి టాపిక్స్ అన్ని తీసుకొచ్చి మీకు వివరిస్తా ఉంటాను. మీకు తెలియని విషయాలు కూడా దాంట్లో తెలియపరుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.